దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా జయభేరి ముగించింది. విశాఖ ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 9 వికెట్ల తేడాతోటి సఫారీ జట్టును చిత్తు చేసి 3 మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతోటి కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో తొలి వన్డేలో భారత్ నెగ్గగా రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలిచింది. దీంతో ఇరు జట్లకు కీలకంగా మారిన ఆఖరి మ్యాచ్లో భారత్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక 271 పరుగుల లక్ష్య ఛేదంలో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ అద్భుతమైన శుభారంభాన్ని అందించారు. రోహిత్ శర్మ 75 పరుగులతోటి దూకుడుగా ఆడగా యశస్వి జైస్వాల్ అజయ్ సెంచరీతోటి కదం తొక్కాడు. జైస్వాల్ స్కోర్లో 12 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. ఇక రోహిత్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 39.5 ఓవర్లలో కేవలం 1 వికెట్ మాత్రమే కొలిపి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఇక అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ దక్షిణాఫ్రికాను 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆల్అౌట్ చేసింది. సఫారీ జట్టులో ఓపెనర్ క్వింటాన్ డికాక్ 106 సెంచరీతోటి ఒంటరి పోరాటం చేశాడు. ఇక కెప్టెన్ బౌమా 48 పరుగులతోటి పర్వాలేదనిపించిన మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 4 వికెట్లతోటి సఫారీ పత్రాన్ని శాసించారు. ఇక హర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టారు.